bloody sweet. పాపం కూడా లేని బైబిల్ నుండి ఒక సువార్త నిషేధించబడిందని మీకు తెలుసా? మరియు యేసు తర్వాత మేరీ మాగ్దలీన్ నిజమైన నాయకురాలిగా భావించబడింది. ఈ పురాతన పుస్తకం దాదాపు చరిత్రకు తప్పిపోయింది. మనం జీవిస్తున్న ప్రపంచం నుండి తప్పించుకునే రహస్యాన్ని కలిగి ఉంది. ప్రారంభ చర్చి దాని శక్తివంతమైన బోధనల కారణంగా మేరీ మాగ్దలీన్ సువార్తను నిషేధించింది. మన ఉనికికి మనకంటే చాలా ఎక్కువ. ఇది కేవలం మతానికి సంబంధించినది కాదు, మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని పూర్తిగా కొత్త మార్గంలో అర్థం చేసుకోవడం గురించి గ్రహించండి. మరియు మీరు నిజం తెలుసుకున్న తర్వాత మీరు ప్రతిదానిని ప్రశ్నించడం ప్రారంభించాల్సిన అవసరం ఎంతో ఉంది. అసలైన సాహసం అప్పుడే ప్రారంభమవుతుంది. పుస్తకంలో కొత్త భూమి యొక్క 3 స్వయం సేవకుల తరంగాలు, రిగ్రెషనిస్ట్ హిప్నోథెరపిస్ట్ డోలోరస్ కానన్, మానవాళికి స్పృహను పెంచడానికి మరియు మరింత మెరుగైన ఆధ్యాత్మిక ప్రపంచం వైపు వెళ్లడానికి సహాయం చేయడానికి వాలంటీర్లు అని పిలువబడే కొన్ని ఆత్మలు భూమికి ఎలా వచ్చాయో గురించి మాట్లాడుతుంది. ఇది గత జీవితాల పునర్జన్మ ఆలోచనను కలుపుతుంది మరియు ఈ స్వయం సేవకుల ఆత్మల యొక్క ఉన్నతమైన ఉద్దేశ్యం భౌతిక ప్రపంచం నుండి తప్పించుకునే భావనతో ముడిపడి ఉంది. ఇక్కడ దాచిన ఆధ్యాత్మిక జ్ఞానం అతీతత్వానికి కీలకం. ఒక జర్మన్ పండితుడు 1800ల చివరిలోకి వెళ్దాం. పురాతన నగరం ఆక్సిరించస్ యొక్క మురికి శిథిలాలలో ఈజిప్టులో త్రవ్వకాలలో అసాధారణమైనది. అతను ఒక టెక్స్ట్ యొక్క శకలాలు కనుగొన్నాడు. అది తరువాత మేరీ మాగ్దలీన్ యొక్క సువార్తగా పిలువబడుతుంది. ఇవి సాధారణ మాన్యుస్క్రిప్ట్లు మాత్రమే కాదు, జీవితం, మతం మరియు ప్రపంచం గురించి మనం ఆలోచించే విధానాన్ని మార్చగల రహస్యాలను కలిగి ఉన్నాయి. ఓవర్ టైంలో మరిన్ని శకలాలు కనుగొనడంతో విద్వాంసులు ఈ కోల్పోయిన సువార్తను ఒక పజిల్ లాగా కలపడం ప్రారంభించారు. వారు మేరీ మాగ్దలీన్ సువార్తను దాచిపెట్టడమే కాకుండా దానిని నిషేధించారు. లోపలి బోధన చాలా వివాదాస్పదంగా ఉంది. అవి ప్రారంభ చర్చి యొక్క శక్తి యొక్క పునాదిని బెదిరించాయి. వారు ప్రజలు విశ్వసించే వాటిపై నియంత్రణను కొనసాగించాలని కోరుకున్నారు మరియు మేరీ మాగ్దలీన్ సువార్త ఆ నియంత్రణను సవాలు చేసింది. మోక్షం గుడ్డి విశ్వాసం నుండి వచ్చింది కాదు, ఇది జ్ఞానం నుండి వచ్చింది. మరియు ఏదైనా జ్ఞాన రహస్యం శక్తివంతం చేసే జ్ఞానాన్ని మాత్రమే కాకుండా మీరు పదార్థం నుండి తప్పించుకోవడానికి సహాయపడుతుంది. ప్రపంచం మరియు లోతైన ఆధ్యాత్మిక సత్యాన్ని కనుగొనండి. ప్రతి ఒక్కరూ మోక్షానికి చేరుకోవడానికి చర్చి అవసరం లేదని మరియు ప్రపంచం గురించి దాగి ఉన్న సత్యాన్ని అర్థం చేసుకోవడం ద్వారా వారు తమ స్వంత మార్గాన్ని కనుగొనగలరని ప్రజలు విశ్వసిస్తే చర్చి యొక్క శక్తి కూలిపోతుంది. ఇది నిషేధానికి దారితీసింది మరియు సువార్త విధ్వంసానికి దారితీసింది. 19వ శతాబ్దం చివరి వరకు దాని ముక్కలు తిరిగి కనుగొనబడలేదు మరియు 20వ శతాబ్దం వరకు పూర్తిగా అధ్యయనం చేయలేదు. ఈ కోల్పోయిన సువార్త ఒక లోతైన సందేశాన్ని కలిగి ఉంది. భౌతిక ప్రపంచం అనారోగ్యంగా లేదు. ఈ సువార్తలో యేసు బోధిస్తున్నాడు, మనం ఒక అనుభవాన్ని చూసే ప్రతిదానికి ఒక సంబంధం ఉందని మరియు అదే మూలం నుండి ఉద్భవించిందని మరియు ఒక రోజు అవన్నీ ఆ మూలానికి తిరిగి వస్తాయని. తరచుగా గందరగోళంగా మరియు అస్తవ్యస్తంగా అనిపించే ప్రపంచంలో ఈ బోధన నమ్మశక్యం కాని శక్తినిస్తుంది. ఉపరితలం క్రింద ప్రతిదీ ఒక పెద్ద చిత్రంలో భాగమని మరియు దీనిని తక్కువగా అంచనా వేయడం ద్వారా మనం భయం, అజ్ఞానంలో చిక్కుకున్న భ్రమలను అధిగమించగలము. మరియు బాధ. భౌతిక ప్రపంచం అనేది ఒక భ్రమ మాత్రమే కాదు, ఇది ఏదో ఆధునిక శాస్త్రం, ప్రత్యేకంగా క్వాంటం మెకానిక్స్ శాస్త్రవేత్తలు అన్వేషించడం మొదలుపెట్టారు. అతి చిన్న స్థాయిలో వాస్తవికత మనం అనుకున్న విధంగా ప్రవర్తించదని కనుగొన్నారు. పదార్థం ఘన పదార్థానికి బదులుగా శక్తి కంపనాలు మరియు తరంగాలను కలిగి ఉన్నట్లు కనిపిస్తుంది. క్వాంటం థియరీ పితామహుడు మాక్స్ ప్లాంక్ కూడా ఒకసారి ఇలా అన్నాడు, అలాంటిదేమీ లేదు. అన్ని పదార్థాలు ఒక శక్తి ద్వారా మాత్రమే ఉద్భవించాయి మరియు ఉనికిలో ఉన్నాయి. భౌతిక ప్రపంచం కేవలం ఒక అనే ఆలోచన తాత్కాలిక భ్రాంతి మరియు నిజమైన వాస్తవికత మనం చూడగలిగే దానికంటే ఎక్కువగా ఉంది. ఇది పురాతన జ్ఞానం మరియు ఆధునిక విజ్ఞాన శాస్త్రం రెండూ అంగీకరిస్తాయి. మీరు రోజువారీ ఉనికి యొక్క భయం మరియు గందరగోళం నుండి తప్పించుకోవచ్చని ఇది సూచిస్తుంది. దీనర్థం ఒక మార్గం ఉంది, గొప్పదానికి ఒక మార్గం, మరింత వాస్తవమైనది.
మేరీ మాగ్డలీన్ సువార్త ఈ భ్రాంతి నుండి ఎలా తప్పించుకోవాలో మరియు ఉనికి యొక్క నిజమైన స్వభావంతో ఎలా కనెక్ట్ అవ్వాలో చూపే మ్యాప్ లాంటిది. ప్రారంభ చర్చిలో కఠినమైన సోపానక్రమం ఉంది. పురుషులు దానిని నడిపించారు, మరియు ఇది స్త్రీకి ఊహించలేనిది అధికారం యొక్క స్థానాన్ని కలిగి ఉండటానికి ఆధ్యాత్మిక నాయకత్వాన్ని విడదీయండి. సువార్త ప్రకారం మేరీ మాగ్డలీన్ పీటర్ కాదు, మగ శిష్యులెవరూ కాదు, యేసు బోధనలను నిజంగా అర్థం చేసుకున్నది. నిజానికి యేసు నిష్క్రమణ తర్వాత శిష్యులకు మార్గనిర్దేశం చేయడం మేరీ బాధ్యత. ఈ సువార్త మేరీని ఆధ్యాత్మిక మార్గదర్శిగా చిత్రీకరిస్తుంది. యేసు తన లోతైన రహస్యాలను అప్పగించాడు. అది ఒక్కటే ప్రారంభ చర్చిని దాని కోర్కి కదిలించింది. కానీ అది మరింత ముందుకు వెళుతుంది. ఈ సువార్త రక్షణ గురించి కాదని సూచిస్తుంది, మతపరమైన నియమాలు లేదా అధికార గణాంకాలను అనుసరించడం. ఇది మీ స్వంత ఆధ్యాత్మిక మార్గాన్ని కనుగొనడం మరియు మీలోని సత్యాన్ని అర్థం చేసుకోవడం. చర్చి తనను తాను మోక్షానికి ఏకైక మార్గంగా ఉంచడం ద్వారా అధికారాన్ని కలిగి ఉంది. ఈ సువార్త తిప్పికొట్టింది.